మలుపు తిరుగుతోంది. సినిమా వాళ్ళల్లో ఇంకింతమంది పాత్ర ఉన్నట్లు బయటపడుతున్నది. డ్రగ్స్ దందాలో ఒక పెద్ద నిర్మాత పాత్ర ఉన్నట్లు ఇంతకు ముందే అధికారులు చెప్పారు. ఇప్పుడు సిట్ నోటీసులిచ్చి మాట్లాడుతున్న వాళ్లు కూడా పెద్ద హీరోలు, నిర్మాతల పేర్లు చెప్తున్నారని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. దీంతో తొందరలోనే వాళ్లకు కూడా నోటీసులు అందే అవకాశం ఉంది. డ్రగ్స్ కేసులో సినిమా వాళ్ళు కొంతమందే ఉన్నారని ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నా ఇంకింతమంది పేర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటిదాకా యాక్టర్లు, టెక్నీషియన్లకే సిట్ నోటీసులు ఇచ్చి మాట్లాడుతున్నది. అయితే ఈ కేసులో ఇంకా పెద్ద నిర్మాతలు, హీరోలు ఉన్నట్లు బయటకొస్తున్నది. సిట్ ముందు విచారణకు వచ్చిన వాళ్లే కొత్త పేర్లు బయటపెడుతున్నారని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. వాళ్లల్లా పెద్ద హీరోలు, నిర్మాతల పేర్లు కూడా ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ లభించింది. సినీ ప్రముఖులను బాధితులుగా చేర్చింది ఎక్సైజ్ శాఖ. ఇప్పటికే కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. అయితే కేసులో కీలకంగా మారిన ఫోరెన్సిక్ నివేదిక ఇంకా కోర్టుకు అందలేదు. 3 ఏళ్లు గడుస్తున్నా కేసు ఎటూ తేలలేదు. ఆర్టీఐ ద్వారా సమాచారం కోరిన ఎక్సైజ్ శాఖ నుంచి సమాధానం రావట్లేదు.